ఓం నమో నారాయణాయ. ధనుర్మాస వ్రతంలో మొదటి 5 పాసురాల్లో గోదాదేవి వ్రత నియమాలు, ఫలితాలు చెప్పి సాధనా మార్గాన్ని వివరించారు. ఇప్పుడు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలు ఇంటింటా తిరిగి నిద్రలేచి రావడానికి ఆలస్యం చేసే చెలికత్తెలను మేల్కొల్పుతూ వస్తారు. ఈ 6వ పాసురంలో మొదటి గోపికను లేపుతున్నారు. ఈ అమ్మాయి ఇంకా పూర్తిగా మేల్కొననని బాల్యస్థితిలో ఉంది. పక్షులు కిలకిలలాడుతున్నాయి. శంఖధ్వని వినిపిస్తుంది. మునులు, యోగులు హరిహరి అని నామ సంకీర్తన చేస్తూ లేస్తున్నారు. అయినా ఈమె నిద్రపోతోంది. గోపికలు ఆమెను లేపుతూ కృష్ణుడు పూత్నా రాక్షసిని సంహరించిన లీలలను గుర్తు చేస్తారు. ఇది భక్తుల మనసులోని అజ్ఞానాన్ని భగవానుడు ఎలా తొలగిస్తాడో చూపిస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. 6వ పాసురం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக் கால்லோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தின்னை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து అరియన్ర పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరందేలోరెంబావాయ్. ఓ చిన్నదానా, పక్షులు అరుస్తున్నాయి. గరుడుడి వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుడి కోయిలలో తెల్లని శంఖాలు ఊదుతున్నారు. ఆ ధ్వని నీకు వినిపించలేదా? పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు, బండి రూపంలో వచ్చిన రాక్షసుడిని కాలితో తన్ని సంహరించినవాడు, సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడు, జగత్తులన్నిటికీ కారణమైన సర్వేశ్వరుడిని మనసులో ధ్యానిస్తూ యోగులు, మునులు నిద్రలేచి హరి హరి అంటూ మెల్లగా ప్రార్థిస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనసులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం కోసం నీవు కూడా తొందరగా నిద్రలేచి రా తల్లి అని గోదాదేవి మొదటి గోపికను లేపింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే బెల్ ఐకాన్ను ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.